ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదనని మాట ఇచ్చిన కీడు చేయకమానెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మాటలలో వర్ణించలేము. దేవుని ప్రేమకు పోలిక లేదు. దానికి ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఏది కూడా సరిపోల్చి చెప్పడానికి వీలు లేదు. అంతటి ప్రేమ కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. నీ పక్షమందున్నారు నేస్తమా. ఈ నినివే పట్టణస్థులు తమ జీవితములలో తమ అపరాధములన్నిటినీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని యందలి విశ్వాసముతో, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించగలిగిన దేవుడై ఉన్నారు గనక దేవుడు తప్పకుండా మనలను క్షమిస్తారు అన్న విశ్వాసముతో వారు బూడిద పూసుకొని గోనెపట్ట కట్టుకొని తమ నిరసనను దేవునికి తెలియపరిచారు. అయ్యో దేవా, నాశనం చేసేస్తావా, మమ్మల్ని నాశనం చేయకయా, మేము ఒప్పుకొని విచ్చిపెడుతున్నాము ఈ అపరాధములన్నిటినీ అని వారు మనసు మార్చుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారటండి, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చిపెట్టాలి, ఒప్పుకొని విచ్చిపెట్టి ఇక మరలా ఆ అపరాధము చేయకుండా ఉండాలి. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై, చూసారా, వాళ్ళు ఎంతైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారో, దేవా మమ్మల్ని క్షమించయ్యా అని అపరాధములన్నిటిని ఒప్పుకొని విచ్చిపెట్టి ఇక వాటిని చేయడం మానుకున్నారు. కాబట్టి దేవుడు కూడా పశ్చాత్తాపడి వారికి ఏదైతే కీడు చేస్తానో 40 దినములలో మీ పట్టణమును నాశనం చేయబోతూ ఉన్నాను అని చేసిన ప్రకటనను దేవుడు వెనక్కి తీసుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, చూసావా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. నీవైతే నీవు అంటూ ఉంటావు ఏంటంటే, నేను మాట అంటే మాటే. ఏంటి నువ్వు మాట అంటే మాట? మంచి మాటలు మాట్లాడి ఆ మాట నిలబెట్టుకో. ఆ మాట వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది, నీ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది. పనికిరాని మాటలు, శాపకరమైన మాటలు మాట్లాడేసి నేను మాట అంటే మాటే. ఎందుకు? ఆ మాట వల్ల నీకు శాపం వస్తుంది, నీ బిడ్డలకు శాపం వస్తుంది. కాబట్టి అట్టి మాటలు మాట్లాడకు. దేవుడు కీడు చేస్తాను, ఒకవేళ మనసు మార్చుకుంటే వారిని రక్షిస్తాము రక్షించాలి అన్న కోరికతోనేగా దేవుడు ప్రవక్తను పంపించారు. లేదంటే వారికి చెప్పేదేమిటి, వారిని ఎప్పుడో నాశనం చేసేయచ్చు. కానీ వారిని రక్షించాలనే ఆశ, కోరిక దేవునిలో ఉంది. కాబట్టి తన ప్రవక్తను పంపించి వారికి చేస్తానన్న కీడును చేయక మానెను. భయంకర ప్రాణ ప్రమాదము నుంచి, ఆ పట్టణ నాశనము నుంచి దేవుడు వారికి విడుదలను కలుగచేశారు. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నువ్వు కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చెయ్యి. నీవు తెలిసి తెలియక చేసిన అపరాధములను క్షమించమని దేవుని సన్నిధిలో అడుగు, ఒప్పుకో, విచ్చిపెట్టు. మరలా వాటిని చేయకుండా ఉండగలిగే ఆ భక్తి జీవితంలోనికి నడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. తప్పించుకొని బ్రతుకు. దేవుడు నీ బ్రతుకులో కూడా ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. నీకు నెమ్మది, ఆయన శాంతి, సమాధానము, నీ కుటుంబంలో ఆనందము. ఇంతకంటే ఏం కావాలి? మరణ పర్యంతరము నిత్య జీవము. వీటన్నిటినీ దేవుడు నీకు తప్పకుండా తన మహిమలో నుంచి అనుగ్రహిస్తారు. నీకు అవసరమైన ప్రతి మేలును, ప్రతి ఆశీర్వాదమును యహమందును పరమందును దేవుడు నీకు సమయానుకూలముగా అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి. తండ్రి,
మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి రాజా. ప్రతి కుటుంబంలో కూడా ఆనందమయమైన వాతావరణంలో అనుగ్రహించండి తండ్రి. నాయన దుఃఖము నుంచి, నాయన భయంకరమైన సమస్యలు, శోధనల నుంచి మీ బిడ్డలకు విడుదలను కలిగించేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మీ కనికరములు బిడ్డలపై ప్రసరింపచేయమని వేడుకుంటున్నాము. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును అనుగ్రహించి నాయన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానముని ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకొనున్నట్లుగా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన యవన కాలమందున్న బిడ్డలందరికీ నాయన సకాలంలో చక్కని ఉద్యోగములు, నాయన వారి అర్హతకు తగిన పనులు, నాయన సకాలంలో చక్కని వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో నడిపించండి దేవా. మేలులతో హృదయాలు తృప్తిపరచమని, ప్రయాణంలో తోడుగా ఉండి ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతల కాపుదలుగా ఉంచి ప్రతి వారిని క్షేమముగా నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.